నరసాపురం పార్లమెంట్ సీటు అంటే ఒక రొటీన్ ఫీలింగ్ ఏంటంటే అక్కడ కేవలం రాజులే గెలుస్తారు. అందుకని ఇరు పార్టీలు కూడా రాజులకే ఇచ్చుకుంటుంటారు. అదే సందర్భంలో క్రిందసారి రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి పోటీ చేసినటువంటి సందర్భం. అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాగబాబు పోటీ చేసినా గెలవలేదు. రాజులకు సంబంధించిన రఘురామకృష్ణరాజు గెలిచారు. మరి అక్కడ కాపు సామాజిక వర్గం గెలవట్లేదు కదా అని చెప్పి భయపడి ఆగిపోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మీదకి తీసుకొచ్చి పెట్టింది సత్యబాల అనేటువంటి ఆవిడ ఇప్పుడు ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు. వాస్తవంగా మొన్న అయితే జగన్ అక్కడ మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో స్టేజీ మీదకి కూడా ఆవిడ వెళ్ళాల, కింద వచ్చేటప్పుడు నమస్కారం పెడితే ఆశీర్వదించి వచ్చినటువంటి సందర్భం. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా రాజులు కాపులు తప్ప ఇంతవరకు ఎవరు ఎంపీ కాలేదు. అనేకంటే అవకాశం కూడా రాలేదు. ఎక్కువగా రాజులకి మధ్యలో కాపులకు వచ్చింది. అయితే ఇప్పుడు సుమారుగా 14 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలు 7 లక్షలు ఉన్నారు ఏకంగా. ఇప్పుడు అదే బీసీ సామాజిక వర్గంలోని శెట్టి బలిజ వాళ్ళని కాపుగాను లెక్కేస్తారు వీళ్ళు. అలాగే బీసీలు అసలైతే శెట్టి బలిజ సామాజిక వర్గం ఇప్పుడు అక్కడ ఏది శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడికి టికెట్ ఇచ్చారు. బీసీలు 7 లక్షలు, ఎస్సీలు 4 లక్షలు, రాజులు 1.2 లక్షలు, కాపులు 1.8 లక్షలు, మిగతా కులాలు 1 లక్ష దాకా ఉన్నారు. ఇవి దాదాపుగా అధికార లెక్కలే. బీసీల్లో అయితే ఒక్క శెట్టి బలిజలే 2,40,000 మంది ఉన్నారు. ఎస్సీల్లో మాల్లే 2,20,000 మంది ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నియోజకవర్గంలో బీసీకి కానీ ఎస్సీకి కానీ అవకాశం దొరకలేదు. మొట్టమొదటిసారి రఘురామకృష్ణరాజు లాంటి ఒక స్టార్ వార్ మీదన ఒక బీసీని పోటీకి నిలపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాడు వదిలేశాడా లేకపోతే గట్టి పట్టు పట్టాడా రేపటి ఎలక్షన్లో రిజల్ట్ తర్వాత తేలుతుంది.